ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా సిరాజ్ ఒప్పుకున్నాడు. ఐఈడీ బాంబులు తయారు చేసి పెద్ద ఎత్తున పేలుళ్లకు కుట్ర పన్నినట్టుగా సిరాజ్ విచారణలో ఒప్పుకున్నాడు. బాంబులు తయారు చేసేందుకు కీలకమైన రసాయనాలకు ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించినట్టుగా విచారణలో చెప్పాడు. తన ఇంటి అడ్రస్ మీదే కెమికల్స్ తెప్పించినట్టుగా ఒప్పుకున్నాడు. పీవీసీ పైపులు కొనుగోలు చేసి బాంబులను అసెంబుల్డ్ చేసే పనిలో ఉండగా దొరికిపోయినట్టుగా పోలీసులకు చెప్పాడు. ఒమాన్లో నివాసం ఉంటున్న హైదరాబాద్కు చెందిన వ్యక్తి ద్వారా డబ్బులు తెప్పించినట్టుగా సిరాజ్ విచారణలో కన్ఫెస్ చేశాడు. గతంలో 2 సార్లు ముంబైకి వెళ్ళి అక్కడ అతివాద సమావేశాలకు హాజరై ప్రసంగించినట్టుగా కూడా సిరాజ్ పోలీసులకు చెప్పాడు. బీహార్, ఢిల్లీ, యూపీకి చెందిన పలువురు అనుమానిత ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నట్టుగా సిరాజ్ చెప్పాడు. ఉగ్రవాద కార్యకలాపాల కోసం సిగ్నల్, టెలిగ్రామ్ యాప్ ఉపయోగించినట్టుగా ఒప్పుకున్నాడు సిరాజ్. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ని అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఇస్మాయిల్, విజయనగరం లాంటి ప్రాంతం నుంచి ఈ రకమైన ఆపరేషన్ ఒకటి జరగడం, అక్కడ సిరాజ్ లాంటి ఒక తీవ్రవాది పట్టుబడ్డం, నిజంగా చాలామంది ఇది నిజమా అని విస్తుపోయిన పరిస్థితి కూడా. బట్ అతని నోటి నుంచి వస్తున్న నిజాల్ని చూస్తే ఇంకా ఎంత మేరకు వీళ్ళంతా చొచ్చుకుపోయారనే అనుమానం కలక మానదు. ఏం జరుగుతోంది? ఎన్ఐఏ విచారణలో ఇంకా ఏ అంశాలు వెలుగు చూసాయి? ఏంటి మీద ఇన్పుట్స్? సిరాజ్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా కానీ వాళ్ళ ఫాదరు, ఇంకొక బ్రదరు డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. సిరాజ్ కూడా గతంలో ఒక 2 ఇయర్స్ ఎస్ఐ ట్రైనింగ్ కోసం, ఎస్ఐకి సంబంధించినటువంటి పోలీస్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అయ్యాడు. తర్వాత గ్రూప్స్ ఎగ్జామినేషన్స్కు ప్రిపేర్ అయ్యాడు. కానీ అతను చెప్పినటువంటి ఏదైతే మొత్తం అతని కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉందో దాంట్లో అతను పూర్తిగా ఏ విధంగా రాడికలైజ్ అయ్యాడు, ఏ విధంగా అతను ఒక విధంగా ఉగ్రవాదానికి సంబంధించినటువంటి ఒక ఫండమెంటలిస్ట్ ఇస్లామిక్ వాళ్ళతో అతను టచ్లో ఉన్నాడు. ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఏ విధంగా అతను ఐఈడీ బాంబులు తయారు చేసేందుకు కావాల్సినటువంటి మెటీరియల్ మొత్తాన్ని, నేను ఆ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేను ఇక్కడ చెప్పడం లేదు, బట్ అతను ఏ కెమికల్ని ఎంత మోతాదులో కొనుగోలు చేశాడనేది కూడా చాలా క్లియర్గా తన కన్ఫెషన్ స్టేట్మెంట్ చెప్పాడు. అన్నీ కూడా అమెజాన్ ద్వారా తెప్పించుకున్నాడు, ఆన్లైన్లో తెప్పించుకున్నారు. అతని ఇంటి అడ్రస్కి, విజయనగరంలో ఉన్నటువంటి తన ఇంటి అడ్రస్కి ఆన్లైన్లో ఇవన్నీ కూడా వచ్చాయి. సో డెఫినెట్గా వాటిని అతను కొన్ని పీవీసీ పైపులను కొనుగోలు చేసి దాంట్లో అసెంబ్లీ చేస్తున్నటువంటి ప్రక్రియలో ఒక పోలీసులకు చిక్కినటువంటి ఒక సమాచారం ఆధారంగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో అతను ఈ మొత్తం ప్రక్రియ ఏ విధంగా జరిగింది, అతను ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళాడు, ఎన్నిసార్లు ముంబై వెళ్ళాడు, అక్కడ ఏ విధంగా ఈ మొత్తం అతివాద శక్తులు ఉన్నాయో వాళ్ళతో కలిశాడు, ఆ తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున బాంబు పేలులు చేసి, మళ్ళీ చెప్తున్నాడు, బాంబు పేలులు చేసి ఆ పేలుల ద్వారా పెద్ద ఎత్తున జనాలను చంపాలనేటువంటిది అతని కుట్ర. ఇది అతని కన్ఫెషన్ స్టేట్మెంట్, దాదాపు 6 పేజీలు ఉన్నటువంటి అతని కన్ఫెషన్ స్టేట్మెంట్లో అతను చెప్పినటువంటి మాటలు. ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో చాలా విషయాలు చెప్పాడు. ఈ బాంబు బ్లాస్ట్లు ఎక్కడెక్కడ చేయాలనేటువంటిది, దీంతోపాటు అతను ఒక లాంచర్ను, అది మేబీ రాకెట్ లాంచర్ అయి ఉండొచ్చు, బాంబు లాంచర్ అయి ఉండొచ్చు, ఒక లాంచర్ని ఎలక్ట్రానిక్ రూపంలో డివైస్లో తయారు చేసేందుకు కూడా అతను తనకు సంబంధించినటువంటి ఎవరైతే మిగిలిన వాళ్ళు ఈ రాడికల్ అయిపోయి ఉగ్రవాదులుగా మారుతున్నారో వాళ్ళతో అతను సిగ్నల్, అదేవిధంగా టెలిగ్రామ్, ఈ యాప్స్ ద్వారా అతను డిస్కస్ చేసినటువంటి చార్ట్స్లో కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒక కామన్గా సాధారణంగానే అందరితో పాటు స్కూల్కి వెళ్ళి ఒక విధంగా ప్రభుత్వ ఉద్యోగానికి ట్రై చేసినటువంటి ఒక యువకుడు ఏ విధంగా రాడికలైజ్ అయిండ్లు, హైదరాబాద్లో అతని నెట్వర్క్ ఎట్లా ఉంది, యూపీలో అతని నెట్వర్క్ ఉంది, బీహార్లో అతని నెట్వర్క్ ఉంది. సో ఇంత పెద్ద ఒక నెట్వర్క్ను అతను బిల్డప్ చేసేటువంటి పనిలో ఉన్నాడు. అతను కేవలం ఒక 3,000 రూపాయల అతను ఓమన్ నుంచి తెప్పించుకున్నాడు. ఆ 3,000 రూపాయలతో ఒక బాంబుకు సంబంధించినటువంటి ఒక ప్రక్రియను తయారు చేసేటువంటి దాంట్లో ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి కెమికల్స్ అన్ని అతను కొన్నాడు. సో ఒక పెద్ద సక్సెస్ దీన్ని మనము భద్రతా దళాలు కావచ్చు, లేకుంటే విజయనగరం పోలీసులు, ఎన్ఐఏ సాధించిందని చెప్పొచ్చు. ఈ నెట్వర్క్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఇతని కన్ఫెషన్ స్టేట్మెంట్లో కనిపిస్తుంది. హరి, అయితే వీళ్ళ పేరెంట్ ఖాతాల్లో పెద్ద ఎత్తున నగదును గుర్తించారు అధికారులు అనే సమాచారం కూడా వచ్చింది. కెన్ వి ఆథెంటికేట్ దట్? దాన్ని ఇప్పుడు స్టిల్ ఇంకా గవర్నమెంట్ నుంచి, లేకుంటే ప్రభుత్వం ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ నుంచి సమాచారం రావాల్సి ఉంది. బట్ ఇప్పటి వరకైతే ఇతను ఉగ్రవాద కార్యకలాపాల్లో చాలా యాక్టివ్గా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఇతను స్లీపర్ సెల్గా ఉన్నాడా, లేదంటే ఇతను లోన్ వోల్ఫ్ లాగా, అంటే ఒక సింగిల్గా అటాక్ చేసేందుకు ఇదంతా ప్లాన్ చేస్తున్నాడా, లేదంటే ఒక ఏదైనా పెద్ద ఆర్గనైజేషన్, ఉగ్రవాద సంస్థతో ఇతనికి కనెక్షన్స్ ఉన్నాయనేటువంటిది ఇంకా ఎస్టాబ్లిష్ కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. బట్ ఇతను బాంబులు తయారు చేసి వాటిని పేల్చి పెద్ద ఎత్తున జనాల్ని చంపడానికి కుట్ర పన్నాడు అనేటువంటిది ఇతని కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా అర్థమవుతుంది. చాలా కీలకమైనటువంటి వైటల్ ఇన్ఫర్మేషన్ ఉంది. బాంబు తయారీకి సంబంధించి, లాంచర్స్ తయారీకి సంబంధించినటువంటి టెక్నాలజీ ఇతని దగ్గర ఉంది. ఇతను ట్రైనింగ్ ఎక్కడైనా తీసుకున్నాడా, ఇతనికి ఎంతమంది సహకరించారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. బట్ ఇతని కనెక్షన్స్ చాలా స్ట్రాంగ్గా బీహార్, ఢిల్లీ, అదేవిధంగా యూపీకి సంబంధించి, అదేవిధంగా ముంబై, హైదరాబాద్లో ఈ కనెక్షన్స్ అనేటువంటివి చాలా స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఓవర్సీస్లో కూడా, ముఖ్యంగా ఒమన్ లాంటి చోట ఇటువంటి బాంబు పేలుళ్లకు, బాంబులు తయారు చేయడానికి కావాల్సినటువంటి ఫండింగ్ కోసం కూడా ఇతనికి ఛానల్స్ ఓపెన్ అయి ఉన్నాయి. కాబట్టి ఇతను ఒక డెఫినెట్గా ఉగ్రవాద
ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి పెద్ద ఎత్తున బాంబులు పేల్చడానికి సిద్ధమయ్యాడు. ఇతను ప్యూర్గా ఒక ఉగ్రవాదిగా పూర్తిగా రూపాంతరించడానికి ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. ఒకవేళ కరెక్ట్ టైంలో ఇతన్ని పట్టుకోకపోతే డెఫినెట్గా పెద్ద ఎత్తున నష్టం జరిగేది, బాంబు పేలీలు జరిగేవి అనేటువంటిది ఇతని స్టేట్మెంట్ ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హరి, అయితే ఈ ఆపరేషన్కి సంబంధించి ఏదైనా వివరాలు బయటికి వచ్చాయా ఇస్మాయిల్? అంటే ఇతను ఎందుకు ఇతని మీద అనుమానం వచ్చింది, ఈ ఆపరేషన్ ఎలా జరిగింది అనేది అది డిపార్ట్మెంటల్ సీక్రెట్ అయితే మనం కాన్ఫిడెన్షియల్ మాట్లాడకూడదు ఇఫ్ ఇట్ ఈస్ క్లాసిఫైడ్. బట్ ఎలా జరిగింది ఈ ఆపరేషన్? డెఫినెట్గా పోలీసులు ఇచ్చినటువంటి మనం ఎఫ్ఐఆర్లో కావచ్చు, లేకుంటే ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఉన్నటువంటి ఫస్ట్ పేజ్లో చూస్తే చాలా స్పష్టంగా ఒక చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పోలీసులకు వచ్చింది. సాయంత్రం 16వ తేదీ సాయంత్రం 6 గంటల టైంలో విజయనగరంకి సంబంధించినటువంటి ఏదైతే విజయనగర్ వెళ్ళే రోడ్డు, ఒక విజయ్ స్టేడియంకు వెళ్ళేటువంటి రోడ్డు 3వ లైన్ దగ్గర రాజానగర్ అనేటువంటి ప్లేస్లో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉన్నాడు అనేటువంటిది పోలీసులకు వచ్చినటువంటి ఫస్ట్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. దాని తర్వాత అక్కడికి వెళ్ళి అతన్ని పట్టుకున్నప్పుడు అతని దగ్గర ఈ మొత్తం సరంజామా, బాంబులు తయారు చేయడానికి కావాల్సినటువంటి సరంజామా, అతని దగ్గర హీరో గ్లామర్ వెహికల్ ఉంది. ఆ వెహికల్కి ఒక సంచి ఉంది. దాంట్లో చాలా క్లియర్గా ఇవంతా సామాన్ ఏవైతే కెమికల్స్ కావచ్చు, దాన్ని అసెంబ్లీ చేయడానికి ఎలక్ట్రానిక్ గూడ్స్, ఇవన్నీ కూడా అతని దగ్గర ఉన్నాయి. సో ఇవన్నిటిని పట్టుకొని విచారించిన తర్వాత అతను ఒప్పుకోవాల్సి వచ్చింది. అతన్ని ఒక విధంగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతను కొన్ని గంటల్లోనే బాంబును అసెంబ్లీ చేసి దాన్ని పేల్చడానికి కుట్ర పడుతున్నటువంటి టైంలో అతన్ని పోలీసులు పట్టుకున్నారనేటువంటిది ఈ స్టేట్మెంట్ ద్వారా మనకు అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఇతనితో లింక్స్ అనేటువంటివి తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. వీళ్ళు వాడినటువంటి యాప్స్ కావచ్చు, లేకుంటే వీళ్ళకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఇతని దగ్గర నుంచి తీసుకురావాల్సింది. ఈ నెట్వర్క్ ఎంత పెద్దగా ఉంది, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనేటువంటిది. బట్ డెఫినెట్గా విజయనగరం లాంటి చోట ఒక వ్యక్తి ఈ స్థాయిలో బాంబులు తయారు చేయడానికి కావాల్సినటువంటి కెమికల్స్ తెప్పించడం, ఎట్ ద సేమ్ టైం అతని నెట్వర్క్ని ఇంతగా విస్తరించడం అనేటువంటిది ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతంగా మనం చూడాల్సి ఉంటుంది. హరి, రైట్ ఇస్మాయిల్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.